ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? మా సమస్య భూమి సమస్య సార్. మాది విలేజ్ వచ్చేసి కొండాపూరు, మండలు చిల్పూరు, డిస్టిక్ జనగాం. మా భూమిని అన్యాయంగా బీసీ వాళ్ళు అనగా యాదవ్స్, ఉప్పర్ కిషను, గుండెబైన కుమారు, గుండెబైన శ్రీకాంత్ గారులు ఆక్రమించారు. అన్యాయంగా మా భూమి అక్రమంగా దున్నుతున్నారు. ఈ విషయంలో కూడా గ్రామ సర్పంచ్ గారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము పంచాయతీ కూడా పెట్టాము. గ్రామ పెద్దల వచ్చే ఆధ్వర్యంలో జరిగింది. వారు కూడా చెప్పారు, వారి భూమి వారికి వదిలిపెట్టమని చెప్పారు. వారు కూడా అయినా వినడం లేదు. మమ్మల్ని భూమి మీదకి వస్తే మమ్మల్నే సాగుకొడతామని చెప్తున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు వాళ్ళు. మా తాతగారి వారసత్వ భూమి అది. అలాంటి భూమి మా తాతగారు దొరల దగ్గర కొన్నారు. అది పట్టా భూమి, గవర్నమెంట్ భూమి కాదు. మా తాతగారు సంపాదించిన ఆస్తి అది. మేము ఇప్పటికీ రెండోసారి ఇక్కడ పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, డీడీ గారికి ఇట్లా ఏమంటున్నారంటే, మీరు పోయి దాన్ని దున్నండి, అది మీ పేర్ల మీద ఉన్నది, డిఎస్ పెండింగ్ లో ఉంది, అది మీదే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ మేము వాడికి పోతే మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు. మాకు ప్రాణభయం ఉన్నది. వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఘోరంగా అన్యాయాలు జరిగినాయి. అయ్యా రేవంత్ రెడ్డి సారు, మాకు న్యాయం జరగండి సార్, జరగాలి. ఏసయ్య ప్రభువా, మేము దేవుని నమ్మిన బిడ్డలము, అన్యాయంగా ఒకరి సొమ్ము ఆశించడం లేదు. మా భూమి మాకు కావాలంటున్నాం అంతే. కానీ మాకు న్యాయం జరగకపోతే అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము ఇక్కడ ఇదే ప్రజావాణిలో మా కుటుంబంతో సహా మందు డబ్బా తెచ్చుకొని మేము ఇక్కడనే ఆత్మహత్య చేసుకుంటామని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము. మాకు న్యాయం జరగాలి. వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్యాయంగా ఆక్రమించారు. మళ్ళా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు మెంబర్ను. 2018లో నేను వార్డు మెంబర్గా ఉన్నాను. ఏకైక వార్డు మెంబర్ నేను కొండాపూర్ విలేజ్ లో. నేను పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే. నేను పరిస్థితి గిది. నాకే ఇలాంటి అన్యాయం జరుగుతుందంటే ఇంకా సామాన్య ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో మీరు ఒకసారి దీన్ని ఆలోచన చేసి పరిగణలో తీసుకొని తక్షణమే వారిపైన చర్య తీసుకొని, చట్టరీత్యా చర్య తీసుకొని, వారిపైన తగిన చర్య తీసుకొని వారిని ఎమ్మడెట్లా ఆ భూమి నుండి తొలగించి మాకు న్యాయం చేసి మాకు పట్టా పాస్బుక్లు ఇవ్వమని చెప్పేసి అయ్యా ముఖ్యమంత్రి రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాము. అయ్యా ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ నుంచి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎందుకంటే ఈ భూములు ఎక్కడ బయటపడతాయో ఎలా ఉంటుందో అని అటు నుంచి ఇటు జంప్ అవుతుండ్రు, ఇటు నుంచి అటు వస్తుండ్రు. కాబట్టి మీరు మా గ్రామానికి వచ్చేసి సర్వే చేయించి మాకు తక్షణమే న్యాయం చేయమని అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన అధికారులకి వాళ్ళు ఏమని చెప్పారు మీకు? ఇక్కడ వచ్చి ఇప్పుడు పిటిషన్ ఇవ్వడం జరిగింది. పిటిషన్ ఇస్తే ఏమన్నారంటే మాకు స్లిప్ ఇచ్చారు. పిటిషన్ ఇచ్చినట్టుగా మీకు రిసిప్ట్ ఇస్తున్నాము, ఈ రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకొని మీకు ఇంక్వైరీకి వస్తారు అని చెప్తున్నారు. అది ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. కాబట్టి మాకు తక్షణమే వచ్చేసి మా సమస్య పరిష్కారం చేయమని చెప్పేసి మీ పాదాలు పట్టుకొని బతిలాడుతున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు.